వచ్చేది మనమే, తెచ్చేది మనమే, ఇచ్చేది మనమే అన్నట్టు జోరుగా చెప్తున్నాయి ముచ్చట్లు పార్టీలన్నీ. ఢిల్లీ లీడర్లు, గల్లీ లీడర్లు అందరూ మాటల తూటాలు మస్తు గట్టిగా వేలుస్తుర్రు. ఇట్లనే 3 దినాలు తెలంగాణకు మకాం పెట్టిన పువ్వు పార్టీ పెద్ద అధ్యక్షుడు కూడా పొట్టు ముచ్చట్లు చెప్తున్నాడు. సార్ ముచ్చట్లకు తతిమ పార్టీల లీడర్లు కూడా గట్టిగానే బదిలిస్తుర్రు. పాండ్రిగా ముచ్చట్లేంటి చూసేద్దాం. మరిగా ఢిల్లీకి ఏంచి వచ్చిండంటే సార్ ఊరికేనే వస్తాడా చెప్పుండ్రే. 3 దినాలు ముచ్చట్లు చెప్తే 3 నెలల దాకా యాదికుండాలి లీడర్లకు అన్నట్టే గట్టిగా తయారయ్యి వచ్చిండా అన్నట్టు. అదే పూపాటి పెద్ద అధ్యక్షుడు నితిన్ నవీన్ సారు టూరు జోరుగా నడుస్తుంది. ఆదివారం నాడు పట్నంలో ముచ్చట్లు నడిస్తే సోమవారం నాడు ఓరుగల్లు గడ్డ మీద నడిచింది ముచ్చట. కాలేజీ పొలాలతో మాట్లాడిండు సారు. భారత్ మే పహలీ బార్ माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में पूरे 140 करोड़ जनता को एक सूत्र में बांधने का संकल्प लिया गया और एक स्वप्न हम लोग लेके चल रहे हैं कि हम 2047 का विकसित भारत बनाएंगे। और उस विकसित भारत की आधारशिला हमने रखी सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। आज विश्व में जो भारत अपना स्थान बना रहा है उसमें कोई नरेंद्र मोदी के नेतृत्व का ही केवल असर नहीं है, 140 करोड़ देशवासी एक साथ चलने को तैयार हैं, इसलिए ये सफलता दिख रही है। పువ్వు పార్టీ వాళ్ళు వస్తే ఏం చేస్తారో, ఏం తెస్తారో, ఏమి ఇస్తారో అందరికి చెప్పుకొచ్చిండు. అందరు ఎదురు బదురు ఊకొని ప్రశ్నలు జవాబులు అడిగిండ్రు. ఇక పనిలే పని సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేస్తలేరు అన్నట్టు కూడా బాణాలు వేసిండు కాషాయ దళపతి. ఇక అటెనక గిరిజన నాయకులు పువ్వు పార్టీ కార్యకర్తలతో మాట్లాడినాక భద్రకాళి దర్శనం చేసుకున్నాడు సారు. ఏమైనా తీరు మీటింగులు తీరొక్క ముచ్చట్లతోని కాషాయ లీడర్లలో జోష్ నింపుతాండు నితిన్ సారు. లొల్లులు పెట్టుకోవద్దని లీడర్లకు సురుకులు కూడా గట్టిగానే పెట్టిండట. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ అధ్యక్షుని ముచ్చట్ల మీద షెయి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతుండ్రు. అన్ని జూట ముచ్చట్లే చెప్తాండ్రు అన్నట్టు కోపానికి వస్తుండ్రు. పేద పిజవాన్ని ఆడుకున్నారు, ఎందుకు మీకు ఓట్లు వేయాలి? శ్రీరామచంద్రుడు పేరు చెప్తే మా కడుపు నిండకున్న ఓట్లు వేయాలా మీకు? ఏ పేదవానికి న్యాయం చేశారు? తెలంగాణలో మీ పప్పులు ఉడకవు. వెస్ట్ బెంగాల్లో మీరు ఓట్ల చోరీ చేశారు. పాపం మమతా బెనర్జీ ఇంటికి పంపించారు. 93 లక్షల ఓట్ల చోరీ చేశారు. ఇక్కడ జరగనీయం గాక జరగనీయం. అటు కారు పార్టీ వాళ్ళు సుత కాషాయ లీడర్ల ముచ్చట్ల మీద గట్టిగానే ఎత్తిపోతాండ్రు. వత్తం అంటుండ్రు, ఎట్లొస్తారో చూస్తాం అన్నట్టు మాట్లాడుతుండ్రు. మరి ఇక మంగళవారం కూడా పువ్వు పార్టీ వాళ్ళ మీటింగ్లు జోరుగానే ఉన్నాయి. చూడాలి ఇంకేమేమి నడుతుందో ఎట్లెట్లయితుందో. కానీ గిట్లనే 3 నెలలకోసారి ఢిల్లీ లీడర్లు విమానం దిగినరంటే మాత్రం పోత కుత ఉడికేటట్టే ఉన్నది తెలంగాణ రాజకీయం అనుకుంటారా అందరూ.